అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బయలుదేరారు ముఖ్యమంత్రి రేవంత్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మధ్యాహ్నం 3 గంటల వరకు మేడిగడ్డ చేరుకోనున్నారు. సీఎం, మంత్రులు ఒక బస్సులో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరో బస్సులో వెళ్తున్నారు. 3 ఎంఐఎం ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ మేడిగడ్డ వెళ్తున్నారు. దెబ్బతిన్న మేడిగడ్డ 7వ బ్లాక్లోని పిల్లర్తో పాటు మొత్తం బ్యారేజ్ని పరిశీలించనున్నారు నేతలు. గోదావరి బెడ్ను కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంజనీర్ చీఫ్ సుధాకర్ రెడ్డి, డీజీ విజిలెన్స్ రాజీవ్ రతన్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు మంత్రులు. 7 గంటలకు మేడిగడ్డ నుంచి ఎమ్మెల్యేల బృందం తిరిగి హైదరాబాద్ బయలుదేరనుంది. మేడిగడ్డలో సీఎం, మంత్రుల స్కెడ్యూల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యారేజ్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఏ టైం వరకు సీఎం, మంత్రులు మేడిగడ్డకు చేరుకోనున్నారు? ప్రస్తుతం మనం ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైతే బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ని పర్యటించనున్నారో ఆ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరనే మనం ఉన్నాము. మధ్యాహ్నము 3 గంటల వరకు సీఎంతో పాటు ఎమ్మెల్యేల బృందం, తర్వాత మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీ నుంచి బయలుదేరారు. మార్గ మధ్యంలో 3 గంటల వరకు ఇక్కడ మేడిగడ్డ చేరుకునే అవకాశం ఉన్నది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ ఇదే. ఈ బ్యారేజ్నే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేల బృందం కూడా దీన్నే పరిశీలించున్నారు. ఏదైతే బి బ్లాక్ ఉందో, బి బ్లాక్లో మనం ఈ పిల్లర్స్ చూస్తున్నాము. దీని మధ్యలోనే కొంచెం ముందుకెళ్తే మనకు మధ్యలో పిల్లర్స్ 19 దగ్గర పిల్లర్ అంతా కూడా బాగా దెబ్బతిని ఎక్కడొక్కడ లోపల నుంచి పగుళ్ళు వచ్చాయి. సో దాని పక్కన ఉన్నటువంటి 19, 20, 21 ఈ 3 పిల్లర్స్ కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల బృందం ఆధ్వర్యంలో డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మంత్రుల బృందం ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇక్కడే ఏదైతే ఇంజనీరింగ్కి సంబంధించిన అధికారులు ఉంటారో ఆ అధికారులతో, సీనియర్ అధికారులతో ఈ కాళేశ్వరంకి సంబంధించిన ఈ ప్రాజెక్టు నిర్మాణము, దీనికి అయినటువంటి ఖర్చు, తర్వాత ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు, ఎట్లా కట్టారు, దానికి సంబంధించి ఎప్పటి నుంచి దీనికి సంబంధించిన పనులు చేపట్టారని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతోని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇప్పించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సీఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులు, ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఏదైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఉందో బ్యారేజ్ సందర్శనకు, అంటే ఇక్కడ జరిగినటువంటి పనులు ఎట్లా ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము చెప్పింది ఏంటి, చేసింది ఏంటి, దీనికి సంబంధించిన పనులు ఎట్లా ఉన్నాయి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా అవగాహన ఉండాలి దీనిపైన. ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా తెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే తీసుకెళ్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ చెప్పారు. ఇప్పటికే ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా అందరు కూడా ఆహ్వానించారు. సో కానీ ఇప్పటికే ఈ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా ఇవాళ నల్గొండలో సభ పెట్టుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా రావట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ చెప్పారు. అంటే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానించాము కానీ వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే కట్టింది వాళ్ళే, అన్ని దగ్గరుండి దీనికి సంబంధించి గొప్పలు చెప్పింది వాళ్ళే, కానీ గ్రౌండ్ లెవెల్లో అది లేదు కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇది తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికోసమే మేము ఈ మేడిగడ్డ విజిట్ను పెట్టామని చెప్పారు. అయితే వస్తున్న కొద్దిసేపటి క్రితమే మార్గదర్శనంలోనే రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. ఏదైతే ఈ కాళేశ్వరం పేరుతోని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారో దీనికి 97,000 కోట్లు ఖర్చు చేశారు, కానీ కనీసం 97,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఈ కాళేశ్వరంకి సంబంధించి నిర్మాణ పనులు ఎట్లా కట్టారు, తర్వాత ఈ మేడిగడ్డ ప్రధానంగా ఏదైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఉందో ఈ మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్కి సంబంధించి ఎట్లా ఈ పిల్లర్స్ కుంగిపోయాయి, దీనికి సంబంధించిన పనులు ఎట్లా నాసిరకం చేశారు, ఏంటి, దీనికి ఎంత ఖర్చు పెట్టారు, వాస్తవానికి దీనికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది, మొదట్లో అంచనా వేసింది ఎంత, ఆ తర్వాత విడతల వారీగా దీనికి పెంచిన ఖర్చు ఎంత, ఇప్పుడు పూర్తి స్థాయిలో దీనికి ఎంత ఖర్చు చేశారు, ఎస్పెషల్లీ ఈ మేడిగడ్డకు సంబంధించి ఎంత ఖర్చు చేశారు. మరి పనులేమో చాలా గొప్పగా చెప్పారు, బయట చాలా గొప్పగా ప్రచారం చేశారు, కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అది లేదు కాబట్టి పూర్తిగా నాసిరకపు పనులు ఇక్కడ చేపట్టారని చెప్పేసి రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయారు. ఏదైతే ఈ అధికారులు తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏజెన్సీ ఉందో, ఈ నిర్మాణ పనులు చేసినటువంటి ఏజెన్సీ ఉందో, వీళ్ళందరూ కూడా లోపాయికారు ఒప్పందం కూర్చుకున్నారు. దీనికి సంబంధించి మెయింటెనెన్స్ను పూర్తిగా గాలి కొదిలేశారని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా వచ్చేది, విజిలెన్స్ సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి
ఆ రిపోర్ట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు విజిలెన్స్ అధికారులు చేసినటువంటి తనిఖీల రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ చెప్పే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మీడియా సమావేశం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఏదైతే ఈ పిల్లర్స్ సంబంధించి ఉన్నాయో ఈ పిల్లర్స్ సంబంధించి మేడిగడ్డ బ్యారేజీని పూర్తి స్థాయిలో సమీక్షించి ఇక్కడ డైరెక్ట్గా సందర్శించి ఎమ్మెల్యేలు మంత్రులు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అందరూ ఒకేసారి ఇక్కడ సందర్శించి అక్కడ జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఏ స్థాయిలో పనులు జరిగాయి, ఏ స్థాయిలో పనులు చేపట్టారు, అసలు వాస్తవానికి ఇక్కడ ఉన్నదేంటి, అంటే గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నదేంటి అనేది ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో పాటు ప్రజల్లో కూడా తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి అందరినీ కూడా ఇక్కడ డైరెక్ట్ విజిట్కు ఇక్కడ వచ్చి చూడాలని చెప్పేసి చెప్పాం. కాబట్టి అందులో భాగంగానే తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఈ పిల్లర్స్ తర్వాత ఈ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో విజిట్ చేసి ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. మీడియా సమావేశంలో ఏంది అసలు గతంలో చేసినటువంటి గత ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏమేం చెప్పింది, సో గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉన్నది, దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ఏంటి, తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ సంబంధించి ఏమేమి బయటపడ్డాయి, సో దీనికి సంబంధించి ఎవరెవరు ఇందులో బాధ్యులు ఉన్నారో దానిపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి మళ్ళీ ఫైనల్గా దీనికి సంబంధించి మరోసారి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి పనులు చేపట్టారు, దీనికి ఎంత ఖర్చు అయింది అనే దానిపైన పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్నట్లు కనబడుతుంది. 3 గంటల తర్వాత దీనికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ విజిట్ చేసి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్ మీడియా సమావేశంలో చెప్పే అవకాశం ఉంటుంది. శ్రవంతి. రైట్ యాదగిరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.